హరి ఓం. హరి ఓం గురుగారు వినిపిస్తోందా? ప్రసాద్ మీకు ఫోన్ చేస్తున్నారు ఆయన. ఏదో పిన్నేదో చేసినట్టుంది. హలో, హరి ఓం. హరి ఓం వినపడుతోందా? వినిపిస్తోందండి. అది చెవుల్లో బడ్స్ పెట్టుకోండి సార్. అది మొదలు పెడుతున్నారు, క్లాస్ మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టమంటారా? పెట్టుకున్నా. అయ్యో సరే, మొదలు పెడుతున్నారండి. జూమ్ లో వినపట్లే, పక్క చెప్పండి. జూమ్ లో వినపట్లేదు ఆయనకి, పక్క ఆయనకి చెప్పమని చెప్పండి మీరు. సార్ చెప్పాను, మొదలు పెట్టమన్నారండి. ఆయన ఫోన్ చేశారు. మొదలు పెట్టడం కాదండి, ఆయనకి ఇక్కడ కనెక్షన్ లేదండి. ఆ పక్క అతనికి ఇమ్మనండి, ఆ ఫోన్ ఆయనతో మాట్లాడండి. మాట్లాడి ఆయనకి వినపట్టం లేదు సార్, కొంచెం మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి అడగండి ఆయనకి. మాట్లాడండి, ఫోన్లో మాట్లాడి ఫోన్ మీ అల్లుడు గారికి ఎవరో వారికి ఇవ్వండి అని చెప్పండి. సార్ నేను అడుగుతాను సార్, ఒకసారి చెప్పండి. నేను ఆయన మీకే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే కోఆర్డినేటర్ మీరే కదా, అందుకని ఇంకా గురుగారు వినిపిస్తోందా? గురుగారు వినిపించట్లేదు అక్కడ. ఇలా చెయ్యాల అన్నారు కదా. అవును, పాపం వినిపించట్లేదు. పక్కన ఎవరైనా ఉంటే కూర్చుంటే బాగుంది. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆయనకి వినిపించేటట్టు చెయ్యాలి కదా. కాసేపు వాళ్ళు ఏదైనా మీరన్నట్టు అలా అక్కడ ఏమైనా మ్యూట్ చేస్తారో ఏమిటో అక్కడ. అవును, లేకపోతే అంతలా వినపడకుండా ఉండదు. అవును పాపం అంతసేపు అక్కడ వాల్యూమ్ తగ్గించేసి ఉంటారు వాళ్ళు, అంతకన్నా మరి ఇక్కడ కూర్చుంటే బాగుండు ఒక 2 minutes ఆ పక్కన. హరి ఓం గురుగారు నమస్కారం. వినిపిస్తోందా? వినిపిస్తానండి. ఆరంభించమన్నారా మీ అనుమతితో? ప్రారంభించుకుందామా? ప్రారంభిద్దామండి. అమ్మాయి స్టార్ట్ చేయమ్మా. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్వైత అధ్యయన భారతి గురువులకు ప్రణామములు. రాచకొండ శర్మ గురువులకు, రాళ్లపల్లి సలాగ్ గురువు గారికి పాదాభివందనములు. ఆత్మస్వరూపులకు అభివాదములు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. శన్నో మిత్రశం వరుణః శం నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. గురుగారు నమస్కారాలు. గురుగారు ప్రారంభించండి. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః
పునః జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చత్వారి శృంగ మంత్రం అయింది. తరువాతి మంత్రంలోకి వద్దాం ఇవాళ. త్రిధాహితం పణిభిర్గుక్ష్యమానం గవిదేవాసో ఘృతమన్వవిందన్ ఇంద్ర ఏకగుం సూర్య ఏకం జజానవేనాదేకగ్స్వదయానిష్టతక్షు. ఇది పదాలు అర్థం చూద్దాం. త్రిధా మూడు విధాలైనటువంటి, అంటే శరీరంలో ఆధ్యాత్మిక అంటాం. ఇక్కడ ఆధ్యాత్మ అన్న చోట శరీరమునందు అని అర్థం అన్నమాట. అందులో మూడు విధాలుగా ఉంది పరమాత్మ. విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనేటువంటి పేర్లతో. అలాగే ఇది పిండాండం అంటాం. బ్రహ్మాండంలో అక్కడ కూడా మళ్ళీ మూడు రకాలైన ఉన్నాయి. వాటినే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత అనేటువంటి పేర్లతో వాటి వ్యవహరిస్తారు. విశ్వ, విరాట్, తైజస, హిరణ్యగర్భ, ప్రాజ్ఞ, అవ్యాకృత. ఆ మూడు ఈ మూడు వాటికి వీటికి పిండాండ బ్రహ్మాండ అమలు అనేటువంటి తేడా అన్నమాట. కాబట్టి త్రిధాహితం, విరాట్ మొదలైనటువంటి పేర్లతో హితం ఉన్నవాడు. హితం అంటే మామూలుగా అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఇక్కడ హితం అంటే ఆ విధంగా ఉన్నటువంటి స్థితి. పరమాత్మ పరంగా ఉండటము అంటే శాశ్వతముగా ఉండటం అన్నమాట. తర్వాత పణిభిహి, స్తోత్రం చేసే వాళ్ళ చేత కూడా, అంటే బ్రహ్మతత్వ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ చేత గుహ్యమానం, అది చక్కగా కాపాడబడుతూ ఉన్నది. ఏది పైన మూడు రకాలుగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది పణిభిహి, దాని తత్వం తెలిసి అందరికీ చెప్పేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళ చేత, అంటే ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మవేత్తల చేత అన్నమాట. అటువంటి వాళ్ళ చేత గుహ్యమానం, అది పరమ రహస్యంగా కాపాడబడుతూ ఉన్నది. అటువంటి ఘృతం, అది ఘృతం అంటే ఇక్కడ తనంత తాను ప్రకాశించేది, స్వయం ప్రకాశమానమైనది. లోకంలో తక్కిన వస్తువులన్నీ వ్యక్తులందరూ కూడా మరొక దాని చేత ప్రకాశింపబడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు కన్ను అనేది ఉంది కనుక విశ్వాన్ని చూస్తున్నాం. కంటిని చూడాలి అని అంటే పరమాత్మ కావాలి. కాబట్టి ఆ రకంగా ఘృతం స్వయం ప్రకాశమానమైనటువంటి బ్రహ్మతత్వాన్ని. దేవాసహ, దేవాసహ అంటే దివ్య లక్షణాలతో కూడినటువంటి బ్రహ్మవేత్తలు. గవి, గవి అంటే గో శబ్దము యొక్క సప్తమి విభక్తి. అంటే గో శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. కాబట్టి గవి
తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలు వాటి యందు అన్వవిందన్, అవిందన్ అంటే క్రమం తప్పకుండా మధ్యలో విరామం కలగకుండా పొందారు అని మొదటి భాగానికి స్థూలంగా అర్థం. తర్వాత వివరించుకుందాం. ఇంద్ర ఏకం, ఇంద్ర శబ్దం మామూలుగా పురాణాల్లో వాటిల్లో పూర్వ దిక్కుకి అధిపతి అయినటువంటి దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడు అనే అర్థం ఉంది. కానీ ఉపనిషత్తు వేద పరిభాషలో మాత్రం ఇంద్రుడంటే పరమ ఐశ్వర్యంతో కూడి ఉన్నటువంటి వాడు. ఇది పరమైశ్వర్యే అనే ధాతువు నుండి ఇంద్ర శబ్దం ఏర్పడింది. పరమైశ్వర్యం అంటే అంతకు మించి ఇంకొక ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యము అనే మాటకు కూడా ఒక అర్థాన్ని మనం గ్రహించాలి. ఏమిటంటే ఈశ్వర భావము, ప్రభుత్వం అన్నమాట. తన చేతిలో అందరినీ పాలించే లక్షణం ఏదైతే ఉందో దానిని ఐశ్వర్యం అంటారు. అటువంటి ఈశ్వరులు కొంతమంది ఉంటే వాళ్ళందరి మీద సార్వభౌముడు లాంటి స్థితి ఉన్నటువంటి వాడు అన్నమాట. కాబట్టి ఇంద్ర ఏకగుం, ఇంద్రుడు ఒకడు. తర్వాత సూర్య ఏకం, సూర్య అంటే ఇక్కడ మామూలుగా ఆకాశంలో కనిపించేటువంటి సూర్యబింబం కాకుండా ఆ పైన చెప్పినటువంటి త్రిధ అనే దాంట్లో హిరణ్య గర్భతత్వము, దానినే పురాణాల్లో సృష్టి కర్తృత్వము అని అన్నారు. కాబట్టి ఆ హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు ఏకం ఒకదానిని. తర్వాత జజాన కలుగజేశారు. వేనాత్, వేన అనే శబ్దము సాధారణంగా తరచుగా వినపడనిది ఈ వేదంలో ఉండేటువంటిది. ఆ వేనాత్ మరొకటైనటువంటి అది ఏమిటంటే సుషుప్త్యవస్థ. దాన్నే అవ్యాకృత స్థితి, పరమాత్మ యొక్క స్వరూప ఆవిర్భావం లేకుండా ఏమీ తెలియకుండా ఉండేటువంటిది. మొట్టమొదటగా బహుశ్యాం ప్రజాయేయ అనేటువంటి దశలో ఉండేటువంటి దాన్ని ఆ వ్యాకృతుడు అంటే వివిధమైన ఆకారాలతో ఏర్పడినవాడు వ్యాకృతుడు. అట్లా ఏర్పడకుండా ఏకరూపంగా ఉండేటువంటిది అవ్యాకృతం తత్వం అన్నమాట. ఊరికే ఉదాహరణ తీసుకుంటే మట్టి ముద్ద, దాన్ని ఏం చేశాం, భూమిలో ఉండేటువంటి మట్టి ముద్దని చూసుకున్నాం. దాన్ని నీళ్లు మొదలైన వాటితో కలిపి ఒక స్వరూపాన్ని తయారు చేశాం. ఆ స్వరూపం చేసిన దాన్ని సారె మీద లేకపోతే యంత్రం మీద పెట్టి కుండ మొదలైనటువంటి బొమ్మలు మొదలైనవి చేస్తున్నాం. ఇలా 3 స్థితులు చూడండి. మొట్టమొదట అవ్యాకృత స్థితి అంటే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని భావించటం. దాన్ని తీసుకుని మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాం. అప్పుడు అది హిరణ్య గర్భతత్వంగా అవుతుంది. ఆ తర్వాత మన తైజస ప్రాజ్ఞ అనేటువంటి విశ్వరూపంగా తయారవుతుంది. ఈ 3 రకాలైనటువంటి వాటితో వేనాత్ సర్వదుఃఖరహితుడగటం చేత వేన అనే శబ్దానికి కమనీయుడు అంటే కోరదగిన వాడు, అందరూ ఎవరిని కోరతారో అతడు అన్నమాట. కమనీయుడైనటువంటి అవ్యాకృత తత్వం అనేటువంటి వలన ఏకం మరొకటి ఏర్పడింది. అంటే ఈ విధంగా ఇంద్ర సూర్య వేణులు అనేటువంటి వాళ్ళు వరుసగా విరాట్ స్వరూపాన్ని, హిరణ్య గర్భ స్వరూపాన్ని, అవ్యాకృత స్వరూపాన్ని అంటే ఇట్నుంచటు. విరాట్ అంటే విశ్వం అనుకోండి, హిరణ్య గర్భుడు అంటే విశ్వాన్ని సృష్టించిన వాడు అనుకుందాం. ఆ హిరణ్య గర్భుడిని సృష్టించినటువంటి వాడు అవ్యాకృతుడు, పరమాత్మ అని అంటున్నాం. దాన్నే పరబ్రహ్మము, పరమాత్మ మొదలైనటువంటి మాటల చేత వ్యవహరిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృతులు, విశ్వ, తైజస,
ప్రాజ్ఞ అనేటువంటి 3 తత్వాలు. వీటికి ఒకదానికి ఒకటి పిండాండ సంబంధంగా బ్రహ్మాండ సంబంధంగా వ్యవహారాలు ఉన్నాయన్నమాట. అటువంటి ఆ పరమాత్మ ఇంద్ర ఏకం సూర్య ఏకం జజాన వేనాదేకగ్గు స్వధయా నిష్టతక్షు అలా ఏర్పాటు చేసి స్వధయ అంటే అనన్యాశ్రయమగు బ్రహ్మశక్తి చేత, ఆ అంటే స్వయం ప్రకాశం అని అన్నాం చూడండి. ఆ రకంగా తనంత తాను వెలిగేదానికి మరొక దాని సహాయం మొదలైనటువంటివి అక్కర్లేదన్నమాట. ఒక ఒక పిల్లవాడు 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లవాడు అప్పుడప్పుడే అడుగు వేస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ అడుగు వేస్తున్నప్పుడు వాడికి ఒకరి చేయూత కావాల్సి వస్తుంది. ఆ కొన్నాళ్ళు పెరిగిన తర్వాత 5-6 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు తనంత తాను నడవగలుగుతున్నాడు, పరిగెత్తగలుగుతున్నాడు, దూకగలుగుతున్నాడు, అనేకమైనటువంటి పనులు చేయగలుగుతున్నాడు. ఇది ఊరికే చిన్న ఉదాహరణ. దీనిని మనం తత్వం మీద సమన్వయించుకుని చూసినట్లయితే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, అట్నుంచి అవ్యాకృత మొట్టమొదటిది, దాని నుండి హిరణ్యగర్భతత్వం ఏర్పడింది. హిరణ్యగర్భతత్వం నుంచి విశ్వం అనేటువంటిది ఏర్పడింది. విరాట్ మనం విభూతి యోగం అని అన్నాం చూడండి, విశ్వరూప సందర్శన యోగం అని అన్నాం చూడండి. మన భారతంలో భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం అనేది ఉంది. ఆ విశ్వరూప సందర్శనానికి ముందు ఉండేటువంటి స్థితిని హిరణ్యగర్భ స్వరూపం అంటారు. దానికి ముందర ఉండేటువంటి దాన్ని అవ్యాకృత స్వరూపం అంటారనమాట. ఈ విధంగా ఇంద్ర ఏకం సూర్య ఏకం యజానమ వేనాదేకగ్ స్వధయా నిష్టతక్షు. నిష్టతక్షు అని అంటే జాగరణ, స్వప్నము, సుషుప్తి మొదలైనటువంటి రూపాల్ని పుట్టించారు, ఏర్పాటు చేశారు అని అన్నారు. అంటే ఒక చిన్న మాటతో మనం దీన్ని సమన్వయం చేసుకోవాలి. ఏమిటంటే విశ్వం విష్ణు వషట్కార. ఈ విశ్వమంతా విష్ణువే, వషట్కారము. చాలా మార్లు అనుకున్నాం మనం, అసమర్థులైనటువంటి వాళ్లకు ఉపాసన కోసం సగుణ బ్రహ్మమే కానీ, సగుణ బ్రహ్మం అనేటువంటిది ఒక ప్రయోజనాత్మకంగా తీసుకోబడిందే కానీ దానికంటే పైన ఉండేటువంటి స్థాయి నిర్గుణ పరబ్రహ్మము. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఫోటో ప్రింట్ చేయటానికి ఒక రకమైనటువంటి అట్టముక్క లాంటిది ఉంటుంది. ప్రింట్ చెయ్యక ముందు తెల్లగా ఉంటుంది. ప్రింట్ చేసిన తర్వాత అందులో ముక్కు, కన్ను, చెవి మొదలైనటువంటి అవయవాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రింట్ చేయడానికి ఉపయోగించిన కాగితానికి కూడా ఇంకో స్థితి ముందర పూర్వరూపం ఒకటి ఉంది. ఏదో గుజ్జు, వెదురు మొదలైనటువంటి వాటితో చేసినటువంటిది. దానిని ప్రస్తుతము అవ్యాకృత స్వరూపంగా భావన చెయ్యాలి. ఆ తర్వాత కాగితం ముక్కగా అయిన తర్వాత దాని మీద బొమ్మలు అవి కలిగించేటువంటిది హిరణ్యగర్భతత్వము. కలిగించిన వాడు హిరణ్యగర్భతత్వము, ఏర్పడింది విరాట్ స్వరూపము. ఈ రకంగా మనం ఈ పరమాత్మ తత్వాన్ని, అదే విశ్వతత్వాన్ని, విశ్వేశ్వర తత్వాన్ని, ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకోవాలి. అందుకనే మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. ఏమని? విశ్వం విష్ణు. విష్ణు అని అంటే ఇక్కడ మనం కొంచెం విశేషమైనటువంటి అర్థంలో భావించాలి. విష్ణు శబ్దానికి సర్వవ్యాపకుడు అని అర్థం. అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. అంటే విష్ణుతత్వము లేనిది ఈ సృష్టిలో కానీ, సృష్టికి పూర్వం కానీ ఏమీ లేదు అనను. నిన్నే ప్రహ్లాద కుమారుడు చాలా చక్కగా చెప్పాడు. మామూలు తెలుగు మాటలతో పోతన గారు చెప్పించాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.
ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అనేటువంటి ఆ తెలుగు పద్యం పోతన గారు రాసిన ఆ పద్యం ఉందే, దానికి ముడి సరకులాగా ఈ మంత్రం పనిచేస్తూ ఉంటుందన్నమాట. దీని నుండి ఆ ఆ తాత్విక రహస్యాలన్నీ కూడా మనం పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఇందుగలడ అందులేడని ఇందు అందు అనే మాట మనం మామూలుగా ఇక్కడ అక్కడ అంటూ ఉంటాం. కానీ తాత్వికంగా ఆలోచిస్తే ఇందు అంటే మనకు సమీపంలో ఉండేటువంటిది, అందు అంటే పైన ఉండేటువంటి బ్రహ్మాండ లోకాలున్నాయి, అనేకమైనటువంటి లోకాలు, సత్యలోకం. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తిన అని భగవద్గీతలో అన్నారే, ఆ రకంగా పరమాత్మ దాకా ఉండేటువంటి, సత్యలోకం దాకా ఉండేటువంటిది అందు అనేది. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కనుక ఆ ఇందు కదా తెలుగులో అందరికీ తెలిసేటువంటి భాషలో ఉన్నటువంటిదైనా దాన్ని కూడా ఉపనిషత్తు వలే భావించాలి మనం. ఉపనిషత్తు బలే అని ఎందుకు అంటున్నామంటే, ఉపనిషత్తులు సంస్కృత భాషలో వేద భాషలో ఉన్నాయి. ఇది మామూలుగా లౌకికంగా ఒక ప్రదేశంలో ఉండేటువంటి భాషలో ఉంది కనుక బలే అని అన్నాం. అంతేగాని అర్థాన్ని బట్టి చూస్తే ఉపనిషత్తే ఇందుగలడందు లేడనేటువంటిది. కాబట్టి ఈ పద్యాన్ని అర్థం చేసుకుని ఇది ఒక చిన్న మెట్టులాగా భావన చేసి దాని మీద మెల్లగా ఒక్కొక్క మెట్టు వస్తే మొట్టమొదట విరాట్ తత్వము, తర్వాత హిరణ్యగర్భతత్వము. హిరణ్యగర్భుడంటే బ్రహ్మ. మామూలుగా మా లోక వ్యవహారాన్ని బట్టి హిరణ్యగర్భుడంటే బ్రహ్మ. హిరణ్యం అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి విశిష్టమైనటువంటిది. మళ్ళీ ఈ విశిష్టత కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి విశిష్టత ఉంటుంది కనుక మళ్ళీ అన్నీ ఒకటే రకంగా అవుతాయన్నమాట. కాబట్టి ఆ హిరణ్యగర్భ హితరమణీయమైనది పదార్థము, సృష్టి ఏర్పడక ముందేటువంటి ముడి సరుకులాగా ఉండేటువంటిదంతా హిరణ్యము. అది గర్భమునందు కలిగిన వాడు బ్రహ్మ అని అర్థం అన్నమాట. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే అని మంత్రం చెప్తోంది. మొట్టమొదటగా ఏర్పడినవాడు హిరణ్యగర్భుడు. పురాణ భాషలో ఆయన్నే బ్రహ్మదేవుడు సృష్టికర్త అంటున్నాం. కనుక త్రిధాహితం పణిభిర్గుహ్యమానం గవిదేవాసో ఘృతమన్వవిందన్ ఇంద్ర ఏకగుం సూర్య ఏకం జజాన వేనారేకగ్స్వధయానిష్టతక్షు. ఒక్కసారి కొంచెం బరువైనటువంటి మంత్రం గనక పదం ఒక్కొక్క పదానికి చూద్దాం. త్రిధా హితం, 3 విధాలుగా ఉన్నాడు. పణిభిహి గుహ్యమానం, బ్రహ్మవేత్తలైన వాళ్ళు దాన్ని చాలా చక్కగా భావించి, మనం భద్రమైన వస్తువుని ఎక్కడ పడితే అక్కడ పారేయం కదా. ఏదో మంచి వజ్రాల ఉంగరం లాంటిది ఒకటి ఉందనుకోండి, అటువంటి దాన్ని ఏదో ఇంట్లో వంట సామాను మొదలైనటువంటి దాంట్లాగా అట్లకాడ మొదలైనటువంటి దాంట్లో పారేయం కదా, దాన్ని చాలా విలువగా పెట్టుకుని ఉంటాం కదా. కాబట్టి దాన్నే గుహ్యమానం అన్నారు. దాచటము అని తెలుగులో దానికి అర్థం. దాచి ఉంచబడినవి. గవి దేవాసహ ఘృతమన్వవిందన్, దాన్నే దేవాసహ అంటే బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు గవి వాక్కునందు జాగ్రత్తగా ఉంచి అందరికీ అనుభవించడానికి చేశారు. గవి దేవాసహ అన్వవిందన్, అనుక్రమంగా. అంటే వరుసగా, అంటే ఇప్పుడు ఉండేటువంటి సంప్రదాయం ప్రకారంగా ఆది గురువు, ఆయన శిష్యుడు, ఆయన మళ్ళీ గురువు అవుతాడు, ఆయన శిష్యుడు. ఇలాగా అనాదిగా ప్రారంభమైనటువంటి గురు శిష్య పరంపర చేత క్రమంగా చెప్పుకోబడుతూ వచ్చిందనమాట. దాన్నే అన్వవిందన్, అనుసరించి పొందారు అనే అర్థం. ఇంద్ర ఏకం, ఇంద్రుడు పరమాత్మ, పరమైశ్వర్యయుక్తుడైనటువంటి పరమాత్మ ఒకదానిని. సూర్య ఏకం, సూర్యుడు అంటే ఇక్కడ హిరణ్యగర్భుడు అనేటువంటి
అర్థంతో తేజస్సు, గొప్ప తేజస్సు కలిగిన వాడు. తేజస్సు అంటే అన్ని చోట్లకు వెలుగును ప్రసరించేటువంటి తత్వాన్ని అంటారు. వెలుగు అంటే ఇక్కడ పరమాత్మ తత్వమే. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమై అని ఒక మహాకవి చాలా భావుకత్వంతో రాశారన్నమాట. కాబట్టి ఆ హిరణ్య గర్భుడు. తర్వాత వేనాత్, ఏ విధమైనటువంటి దుఃఖపు స్పర్శ కూడా లేనటువంటి, అందువల్ల అవ్యాకృతుడు గనక, అంటే స్వరూపం పొంది కనపడక ముందుండేటువంటి రూపం కలిగిన వాడు గనక అటువంటి అవ్యాకృత పరబ్రహ్మము అనేటువంటి వాడు. ఈ ముగ్గురు కూడా నిష్టతక్షు, ఒక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి రూపాలను పుట్టించారు అని అర్థం అన్నమాట. ఉపనిషత్తు గనక, జ్ఞానభాగం గనక మనం దీన్ని చాలా జాగ్రత్తగా మెల్లగా విని తర్వాత మననం చేసి ఇంకేమైనా సందేహాలుంటే గురుముఖత తీర్చుకొని ఒక విస్పష్టమైనటువంటి స్వరూపాన్ని తీసుకున్న తర్వాత దానిని నిదిధ్యాస, నితరాం సంపూర్ణంగా ధ్యానం చెయ్యాలి అనేటువంటి స్థితిని పొందటం అనేది 3 ఉన్నాయి. అటువంటి శ్రవణ, మనన, నిదిధ్యాసనలు అనేటువంటి ఆ పనులు చేసినటువంటి వాడు దాన్నే నిష్టతక్షు అనేటువంటి పేరుతో వ్యవహరించారు. హితం పణిభిర్గుహ్యమానం గవిదేవాసో ఘృతమన్బవిందన్ ఇంద్ర ఏకగుం సూర్య ఏకం జజానదేనాదేకగుస్వధయా నిష్టతక్షు. తర్వాతి మంత్రానికి వెళ్దాం. యో దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాధియో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత జాయమానగుం సనో దేవః శుభయా స్మృత్యా సంయునక్తు. ఈ మంత్రానికి కూడా కొంచెం మెల్లమెల్లగా దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యహ, ఏ దేవుడైతే దేవానాం, దేవతలంటే మనం ఆ వరుస ఉంది చూడండి. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, తర్వాత వనస్పతులు, ఓషధులు, వనస్పతులు, అన్నము, ఈ మొదలైనవన్నీ కూడా దేవశబ్దము చేత చెప్పబడేటువంటి విషయాలన్నమాట. దేవానాం ప్రథమం పురస్తాత్, దేవానాం అంటే దేవతలైనటువంటి అగ్ని మొదలైనటువంటి వాళ్ళకంటే పురస్తాత్ ముందుగా, జాయమానం పుట్టు ఉన్నటువంటిదిగా, ఎవరు? హిరణ్య గర్భుడు, అదే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుణ్ణి పశ్యత చూచుతున్నాడో, విశ్వాధియ జగత్తుకు కారణభూతమౌట చేత అందరికంటే పై స్థానంలో ఉన్నాడే. మనం మామూలుగా ఎక్కడైనా ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఉండేటువంటి గుణాల వైశిష్ట్యాన్ని బట్టి, అంటే ఇప్పటి పరిభాషలో 100 మార్కులు, 99 మార్కులు, 98 మార్కులు అని ర్యాంకులు ఇస్తూ ఉంటామే. ఆ రకంగా ఇచ్చే వాటిలో అన్నిటికంటే గొప్పదైనటువంటి ర్యాంకులో ఉండేటువంటి వాడు విశ్వాధియ, ఆ జగత్తుకి కారణభూతమైనటువంటి వాడు అవడం చేత అధికుడై ఉన్నాడో. రుద్రః, అతనికే రుద్రుడు అని కూడా పేరు. రుద్రుడు అంటే మామూలుగా పరమేశ్వరుడు, రోదనం చేయించేవాడు, వల్లకాట్లో ఉండేవాడు అనేటువంటిది పురాణాల్లో తాత్వికంగా చెప్పినటువంటిది. ఇక్కడ రుద్ర శబ్దానికి ఏం చెప్తున్నారంటే వేద ప్రతిపాద్యుడు అని అర్థం చెప్తున్నారు.
వేదము అన్ని వేదముల సారము ఎవరినైతే నిరూపిస్తోందో అతడు రుద్రుడు. అంటే ఇక్కడ రుద్ర శబ్దానికి పరమాత్మ అనేటువంటి అర్థం మనం గ్రహించాలన్నమాట. రుద్ర ఏకో ఆ, ఆ, రుద్రో, అతన్ని మహర్షి అని కూడా అన్నారు. మహర్షి అంటే ఋషి అంటేనే దర్శన సామర్థ్యం కలిగిన వాడు. దర్శనం అంటే ఇంద్రియాలతో చూడటం కాదు, ఇంద్రియ అతీతమైన దాన్ని దర్శనం. కంటికి కనబడేది కాదు, కంటికి కనబడకుండా ఉండేటువంటి వాటిని చూచే సామర్థ్యం ఉండేటువంటి దాన్ని అతనిని ఋషి అని అంటారు. ఆ ఋషుల్లో కూడా తరతమ భేదాలు ఉంటాయి. ఈయనకంటే ఆయన గొప్ప, ఆయనకంటే ఆయన గొప్ప అని. కాబట్టి మహర్షి అన్నారు. అందరికంటే గొప్పవాడైనటువంటి మహర్షి. మహర్షి అంటే అతీంద్రియ ద్రష్టలలో ఉన్నటువంటి వాడు, అందరికంటే పై స్థానంలో అధికుడుగా అయి ఉన్నటువంటి వాడు మహర్షి. సహా దేవ, అట్టి దేవుడు, నహా మమ్ములను, శుభయ శుభమైనటువంటి, స్మృత్య స్మృతి అని అంటే ఏదో ఒక దానిని మనం విని ఉంటాం, లేకపోతే చూచి ఉంటాం. ఏదో చిన్నప్పుడు 5 ఏళ్లప్పుడో 6 ఏళ్లప్పుడో చూచాం. ఒక 60-70 ఏళ్ళు అయిన తర్వాత అది మళ్ళీ కనిపించడం వచ్చింది, లేకపోతే దాని గురించి జ్ఞాపకం వస్తుంది. అటువంటి దానిని స్మృతి అని అంటారు. ఇప్పుడు మనం అందరం కూడా, అంటే లోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా స్మృతి లేకుండా పోయినారు. ఏమిటి స్మృతి? అయ్యా నీవు జీవుడవు కాదయ్యా, దేవుడవు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాదు కాదు, నేను జీవుణ్ణే అని అనుకుంటున్నాం. అదే స్మృతి భ్రంశం. స్మృతి భ్రంశం వల్ల బుద్ధినాశం ఏర్పడుతుంది అని భగవద్గీత చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో అభిజాయతే ఉంది కదా. ఆ రకంగా స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, స్మృతిభ్రంశం వల్ల బుద్ధి నశిస్తూ ఉంటుంది. కొంతమందికి ఒక వయస్సులో జ్ఞాపక శక్తి నశిస్తుంది. కొంతమంది కన్న పిల్లల్నే గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఓ కొడుకు వచ్చి నాన్నగారు అని అంటే నువ్వెవడరా అంటాడు. అంటే అర్థం ఏమిటనమాట? ఈ బుద్ధిశక్తి మీద, ఇంద్రియ ప్రసారం మీద ఏదో ఒక ముసుగు పడిపోయిందన్నమాట. ఒక కుండలో తల దూర్చినటువంటి పిల్లిలాగా అయిపోయిందన్నమాట. కాబట్టి స్మృత్య అంటే ఎప్పుడెప్పుడో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసి మన ముందు కనిపిస్తూ ఉండడం. ఒక విధంగా చూస్తే మనకు కళలు వస్తూ ఉంటాయి. కళలో జీవితంలో మనం ఎప్పుడూ అనుభవించినటువంటి కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు కనిపిస్తాయి? కళలో మాత్రమే కనిపిస్తాయి. అలా కళలో కనిపించేటువంటి దానికి వేరే ఏదైనా ఒక స్థితి వచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఇదంతా మెలకు వచ్చిందనుకోండి, ఇది నాశనం అయిపోతుంది. అందుకనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 పేర్లు పెట్టారు. మెలకుగా ఉన్నప్పుడు మనం ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నింటినీ చూస్తున్నాం. మెలకు నుంచి కాస్త నిద్ర పట్టినప్పుడు కలత నిద్ర అంటాం. కలత నిద్ర అంటే కలలతో కూడిన నిద్ర. కలత నిద్ర అనేది నిద్ర కాదు. కొంతమంది అమాయకులు నాకు చాలా రాత్రి మంచి కళలు వచ్చినాయి, హాయిగా నిద్ర పట్టింది అంటాం. కళకు హాయిగా నిద్ర పట్టడానికి సంబంధం లేదు. హాయిగా నిద్ర పట్టడం అంటే మనస్సు బుద్ధి కూడా నిద్రపోవటం. ఇంద్రియాలు నిద్రపోయి మనస్సు మెలకుగా ఉంటే కలలు. ఇంద్రియాలతో పాటు మనస్సు కూడా నిద్రపోతే అది గాఢ సుషుప్తి అని అంటారన్నమాట. కనుక విశ్వాధియో రుద్రో మహర్షి యో దేవానాం ప్రథమం పురస్తాద్, విశ్వాధియో రుద్రో మహర్షి, ఎవడైతే అగ్ని ఇంద్ర మొదలైనటువంటి దేవతలకు ప్రథమం
ఆ పరిపాలకుడులాగా అధికారిలాగా ఉన్నాడో, పురస్తాత్ ఆ అగ్ని ఇంద్రుడు అగ్ని మొదలైనటువంటి వాళ్ళకంటే ముందుగా ఏర్పడి ఉన్నాడో, జాయమానం పుడుతూ ఉన్నాడో, హిరణ్య గర్భం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని పశ్యత చూస్తున్నాడో, విశ్వాధియ సృష్టిలో కారణభూతమైనటువంటి అన్ని బుద్ధి శక్తులకు అధికుడై ఉన్నాడో, రుద్ర వేద ప్రతిపాద్యుడై ఉన్నాడో, మహర్షి వేద ప్రతిపాద్యమైనటువంటి అంశాన్ని దర్శింపగలిగినటువంటి స్థితికి వచ్చాడో, సహా దేవ అటువంటి ఆ పరమాత్మ అయినటువంటి వాడు నహా మమ్ములను శుభమైనటువంటి స్మృత్య అడ్డం తెరగా పడినటువంటి అజ్ఞానము అనేటువంటిది తొలగిపోయిన తర్వాత అహం బ్రహ్మాస్మి తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలు చెప్పినటువంటి దాని ద్వారా ఏర్పడిన అనుభూతి ఏదైతే ఉందో అది దానితో సంయునక్తు మమ్మల్ని జోడించేటువంటి వాడుగా అగుగాక అని అన్నారు. అంటే బ్రహ్మవిత్ కావటం, బ్రహ్మయే కావటం అనేటువంటి స్థితి దీంట్లో మెట్లుగా చెప్పారన్నమాట. మొట్టమొదట బ్రహ్మము, ఆ బ్రహ్మము యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవాలి. అట్లా తెలిసినటువంటి వాడిని బ్రహ్మవిత్ అంటారు. ఆ బ్రహ్మవిత్ అయినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు. ఇది ఒక ప్రాసెస్. కాబట్టి ఈ ప్రాసెస్లో 1, 2, 3, 4, 5, 6 అని ఈ రకంగా కొన్ని మెట్లులాగా ఉంటాయి. ఆ మెట్లలోకి వచ్చినటువంటి స్థితిలో చివరికి ఇంకా పొందవలసింది ఏమీ లేదు అనేటువంటి స్థితిని దాన్నే ఉపనిషత్తులు పూర్ణకాముడు అని అంటారు. పూర్ణకామత్వం అంటే అదే. పూర్ణకామత్వం అంటే ఏదో బ్రహ్మాండమైనటువంటి వస్తువులన్నీ చూపించి ఇది కావాలా అని ఎవరన్నా అడిగారనుకోండి, అజ్ఞాని అయిన వాడు ఏమిటి, నాకు కావాలి అని ఎగబడుతూ ఉంటాడు. అన్నీ ఉన్నటువంటి వాడు నాకేం అక్కర్లేదు అంటాడు. ఒక భాగవతంలో వామన చరిత్రలో చూడండి, అది ఇక్కడ సమన్వయం అవుతుంది. ఈ ఉపనిషదర్థానికి సమన్వయమయ్యేటువంటిది. ఆ వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ బలిచక్రవర్తి పెద్ద లిస్టు చదివాడు. నా దగ్గర ఉన్నాయి, వరచేలంబులో, మాడలో, వంతలో అని ఒక పెద్ద లిస్టు చదివాడు. ఇవి ఏవి కావాలంటే అవి తీసుకోయా అంటే, చమత్కారంగా వామనుడు ఏమన్నాడు, నేను బ్రహ్మచారినయ్యా, ఇప్పుడిప్పుడే ఒడుగైనటువంటి వాడిని, నాకు అవన్నీ ఏం చేస్తావు, నువ్వు ఏనుగుని ఇస్తానంటావు, ఆ ఏనుగుకి సరైనటువంటి ఆహారం పెట్టకపోతే అది నన్ను మింగుతుంది, నేనేం చేస్తాను? కాబట్టి నాకు ఇవేం అక్కర్లేదు, నాకు ఒంటివాడ, నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము, దానితో బ్రహ్మ కూకటి ముట్టెద. ఇదంతా ఉపనిషదర్థమేనండి. భాగవతము, భారతము, రామాయణము మొదలైనటువంటి వాటిల్లో ప్రతి మాట వెనకాల ఉపనిషదర్థాలు, వేదానికి సంబంధించినటువంటి అర్థాలన్నీ కూడా చక్కగా భాషించుకుంటుంటాయి. మనకు గురువుల దయ వల్ల వాటిని సమన్వయించుకునేటువంటి శక్తి ఏర్పడాలి. అది 3 రకాలుగా వస్తుంది. గురూపదేశం వల్ల వస్తుంది, గురూపదేశాన్ని నెమరు వేసుకున్నందువల్ల వస్తుంది. అలా కాగా అదృష్టం బాగుంటే అనుభవానికి వస్తుంది. ముందర తెలుసుకోవటం, తర్వాత దాన్ని మననం చేసుకోవటం, అనుభవించటం. ఆ అనుభవించేటువంటి దశ వచ్చినప్పుడు అతన్ని ఏమంటారంటే పూర్ణకాముడు అంటారు. పూర్ణకాముడు అంటే కోరదగింది ఇంకేమీ లేదు అతని దగ్గర. కనుక యో దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాధియో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత జాయమానగం. జాయమానగం అంటే పుడుతూ ఉన్నటువంటిది అని. పుడుతూ ఉంటామంటే తల్లి గర్భం నుంచి బయటికి వెలువట్టడం అనేదాన్ని సాధారణంగా పుడుతూ ఉండటం అని అంటాం. కానీ ఈ విశ్వానికి అంతటికీ కూడా స్వరూపం ఇచ్చినటువంటిది. దాని ఆ పుట్టుక అనేదాన్ని మనం
చర్మచక్షువులతో కానీ ఇతరమైనటువంటి దాంతో కానీ గ్రహించగలమా? అందుకనే అది శబ్దైక గమ్యము. పరమ ప్రమాణం ఏమిటి అని అంటే శబ్ద ప్రమాణము. ప్రత్యక్ష, ఉపమాన, అనుమాన, శబ్ద అని 4 ప్రమాణాల్లో శబ్ద ప్రమాణం. శబ్దం అంటే ఉపనిషత్తే. కాబట్టి అటువంటి దేవః మమ్ములను శుభయ, అది శుభం, అశుభం కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. చూడండి, మనం ఏదైనా ఒక పదార్థాన్ని తెచ్చామనుకోండి, బియ్యముతో అన్నం వండుకుందామని బియ్యం తెచ్చుకున్నాం. బియ్యంతో పాటు ఊకపట్టు, రాళ్ళు మొదలైనటువంటివి కూడా ఉంటాయి. అందుకనే సంస్కరించుకోవాలి వాటిని. ఇట్లా ప్రతిదానికి ఉంది. అట్లాగే ఏదైనా ఒక దోసకాయ కానీ ఏదన్నా ఉంటే ఆ లోపల నేరుగా భుజించటానికి వీలైనటువంటి స్థితి సంపాదించడానికి పైన చెక్కు తీస్తాం. ఆ రకంగా చెక్కుతో ఉన్నది అశుభము, చెక్కు తీసేసింది శుభము అనేటువంటి భావన చేసుకుందాం మనం. శుభయా స్మృత్యా సంయునక్తు, మమ్మల్ని ఆ రకమైనటువంటి శుభమైనటువంటి దృష్టితో, స్మృతి శక్తితో సంయునక్తు, జోడించుగాక. ముందర ఇది 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 విశ్వం, ఇది పరమాత్మ. ఈ రెండు నిజానికి కలిసే ఉన్నాయి. రెండు లేవసలు అక్కడ ఒకటే ఉంది, కానీ అజ్ఞానం చేత రెండుగా ఉన్నట్టుగా భాషించింది. భాషించిన తర్వాత ఆ భాష అలా ఉన్నట్టుగా కనిపించేటువంటి దాన్ని తొలగించుకుని మెల్లగా ఒకటి చేసుకోవాలి. అలా చేయటానికి మళ్ళీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే కావాలి. అందుకనే ప్రార్థిస్తున్నాం, సంయునక్తు, చక్కగా జోడించుగాక. జోడించినప్పుడు ఇదొక చెయ్యి, ఇదొక చెయ్యి, ఈ రెండింటినీ ఒకటిగా చేస్తే, తెలుగులో తమాషా మాట ఒకటి ఉంది, 5 10 చెయ్యటం అని. ఈ 5 ఒకటి, ఆ 5 ఒకటి, ఈ రెండింటినీ ఒక చోట చేరిస్తే 10 అవుతాయి. అందుకనే నమస్కారంలో ఆ తత్వమే ఉంది. బొటనవేళ్ళు హృదయాన్ని చేస్తూ ఉంటాయి, అంటే మనస్సు అన్నమాట. మనషష్ఠాని ఇంద్రియాణి అన్నారు భగవద్గీతలో. ఇంద్రియములు నిజానికి 5, కానీ మనస్సు దానికి అధికారి, పూర్ణాధికారం కలిగినటువంటి కాబట్టి దానిని కూడా ఒకటిగా లెక్క వేశారు. శుభయా స్మృత్యా సంయునక్తు యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధియో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత జాయమానగుం సనో దేవః శుభయా స్మృత్యా సంయునక్తు యస్మాత్ పరం నాపరమస్తి కించిత్ యస్మాన్నాణీయో నద్యాయోస్తి కశ్చిత్ వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. ఆ వెనుక 2 మంత్రాల్లో ఉండేటువంటి దాన్ని జాగ్రత్తగా గమనించిన తర్వాత, మనం 7 కొండలు ఎక్కిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి గుడి దర్శనం జరిగే చోట ఉండేటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం భావన చేస్తే, అక్కడి నుంచి మనం 2 కళ్ళు తెరుచుకుని స్వామివారిని చూస్తాం. ఆ స్వామివారిని చూసేటప్పుడు సాధారణంగా కళ్ళు మూతపడిపోతాయి. అంటే అర్థం ఏమిటనమాట, స్వామి వారి సగుణ రూపాన్ని కంటి ద్వారా లోపలికి ప్రవేశింపజేసుకుని హృదయ గుహలో నిక్షేపించి అది మళ్ళీ బయటికి రాకుండా కళ్ళు మూసేసుకుంటున్నాం అన్నమాట. అంటే అది ఎంతసేపు ఉంటుంది అనేది వేరే సంగతి, కానీ ఆ పద్ధతి ప్రకారంగా. అందుకనే ఇక్కడ ఈ మంత్రంలో ఏం చేస్తున్నారంటే అటువంటి స్థితిని చెప్తున్నారు. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్. యస్మాత్ దేనికంటే, పరం అపరం చ న అస్తి కించిత్ దేనికంటే వేరైనది కానీ తనవే అయినది కానీ కొంచెం కూడా, అంటే చిన్న ముళ్ళు
నీవార సూకం అన్నారే, ముంటి యొక్క చివరి భాగం అది అంత కూడా లేదు. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, యస్మాత్ అణీయ నజ్యాయ అస్తి కించిత్. దేనికంటే కూడా అణీయ, అణోరణీయాన్ అన్నారే, అణువు కంటే ఇంకా చిన్నదైన స్వరూపం గాని, జ్యాయ మహతో మహీయాన్ అన్నారే, చాలా గొప్పదానికంటే గొప్పది, బ్రహ్మాండం కంటే కూడా ఇంకా అవతలది అని ఉన్నారు. అణోరణీయాన్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనది, మహతో మహీయాన్ అంటే బ్రహ్మాండం కంటే పెద్దదైనటువంటిది. అది నజ్యాయోస్తి, దేనికంటే పరమాత్మ తత్వం కంటే పెద్దదైనది లేదు. అణోరణీయ యస్మాత్ పరం నా పరమస్తి కించిత్, యస్మాన్నాణీయో నజ్యాయోస్తి కశ్చిత్. అలా ఉన్నది ఎట్లా ఉంటుంది, దానికి ఒక చిన్న ఉపమానం చెప్పారు. వృక్ష ఇవ స్తబ్ధ, వృక్షంలాగా, వృక్షం అంటే చెట్టు అనుకోండి, మన మామూలుగా కనిపించేటువంటి చెట్లే. అది ఎట్లాగైతే గమనాగమనాలు చేయకుండా, అంటే మన ఇంట్లో ఒక పెద్ద వేప చెట్టు కానీ లేకపోతే మామిడి చెట్టు కానీ వేసినామనుకోండి, మనం బయటికి వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, ఆ చెట్టు అట్టాగే ఉంటుంది. అందుకనే స్తబ్ధ అన్నారు. స్తబ్ధ అంటే కదలిక లేకుండా ఉండటం. కదలిక అంటే గాలి కదలికతో కొమ్మలు అవి ఊగటం కాదు. ఈ వేరు అనేటువంటిది తనంత తాను సంకల్పంతో ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళటం అనేటువంటిది లేకుండా ఉండటం స్తబ్ధత అనేదానికి అర్థం అన్నమాట. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టతు. తిష్టతి, దివి అని అంటే త్రిపాదూర్ధ్వముదై పురుష, పాదో అస్య విశ్వభూతాని త్రిపాదూర్ధ్వముదై పురుష అని. దివి అంటే ఈ 3 పాదాలు కంటే పైన అధ్యతిష్ట దశాంగుళమ్మని అన్నారే, ఇంకా పైన 10 అంగుళముల మేర అని అన్నారు. అది దివి, అక్కడ తిష్టతి అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. తిష్టత్యేక తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. తేన పురుషేణ, తేన ఆ పురుషేణ, మామూలుగా పురుషేణ అంటే మగవాడు అని లోకంలో అర్థం. కానీ పూర్ణత్వాత్ పురుష అని, పూర్ణమైనది, ఏమీ ఎక్కడ ఇంకా కలుపుకోవాల్సింది కానీ తీసుకోవాల్సింది కానీ ఏమీ లేదు అని, ఆ రకంగా ఉండేటువంటి వాడు పురుషుడు. పురుషేణ, తేన పురుషేణ అంటే మళ్ళీ పరబ్రహ్మమే. పురుషేణ సర్వం పూర్ణం, అంతటా అంతా నిండి ఉన్నది అని. మళ్ళీ ఏదన్నా ఎవరికైనా అనుమానం వస్తుందేమని సర్వం అన్నారు. ఇంకా మిగులు లేదు. అసలు చాలాసార్లు అనుకున్నాం, సర్వశబ్దము పరమాత్మవాచకము, సర్వశర్వ శివస్థాణు. అందుకనే విష్ణు సహస్రనామంలో ఈ మంత్రం కనిపిస్తోంది, సర్వ శర్వ శివ స్థాణు మొదలైనటువంటి మాటలు కనిపిస్తున్నాయి అన్నమాట. తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. తర్వాత ఇందులో మొదట పరము అపరము అని 2 చెప్పారు. పరము అపరము అనేటువంటివి గుణ ఉత్కర్ష గుణాపకర్ష అనేటువంటి వాటి వల్ల చేసినటువంటి విభాగము. గుణ ఉత్కర్ష అంటే గుణాలు చాలా ఉండటం, గుణ అపకర్ష అంటే గుణాలు లేకపోవటం. అంటే సృష్టిలో ఉండేటువంటి పదార్థ జాతం అంతా కూడా సర్వగుణ భూయిష్టమైతే పరము, సర్వగుణ హీనమైతే అపరము. మరి రెండవ భాగానికి వచ్చేటప్పటికీ ఏమన్నారు, నాణీయో నజ్యాయోస్తి కశ్చితు. అణీయస్సు లేదు, జ్యాయాన్ లేదు. ఇది ప్రమాణాన్ని బట్టి. ఇందాక గుణాన్ని బట్టి, ఇది ప్రమాణాన్ని బట్టి. గుణం అంటే ఒక వస్తువును ఆశ్రయించుకుని ఉండేటువంటి ధర్మం. ఆ కలువ నల్లగా ఉంది, నలుపు కలువ అనేది ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటాయి. నాకు కలువను తీసి నల్లదనాన్ని తీసి ఇవ్వండి అంటే ఎవరైనా ఇవ్వగలరా? కాబట్టి నజ్యాయోస్తి కశ్చిత్. గుణాన్ని బట్టి మొదటి పాదంలో పరము అపరము అని చెప్పారు.
తర్వాత ఆ, మహిమను బట్టి దాన్ని ఏమన్నారంటే రెండవది పరిమాణాధిక్యాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి. మనం ఒక చెట్టు ఉందనుకోండి, ఇది 20 గజాలు ఎత్తుంది అని అంటాం. ఓ ఇల్లు ఉందనుకోండి, ఓ ఎకరంలో ఉంది అని అంటాం. ఇది పరిమాణానికి సంబంధించింది. రెండు భిన్న భిన్నమైనటువంటి భావాలు. అందుకనే ఒక చోట పరము అపరము అన్నారు, రెండవ చోట ఆ, ఆ, అణీయస్సు జ్యాయస్సు అనేటువంటి పదాలు పెట్టారు. వృక్ష అనేటువంటి దాన్ని ఇది చాలా అర్థవంతమైనది. దీన్ని ఉపమానం అంటారు. ఉపమానం అంటే ఏమిటంటే ఒక వస్తు జ్ఞానాన్ని మనం పట్టుకోవడానికి సహకరించేటువంటి దాన్ని ఉపమానం అంటారు. ఒక ముఖము ఉంది, దానిని వర్ణించేటప్పుడు కవులు ఏం చేస్తారు, పద్మంలాగా ఉంది అని అంటారు. పద్మము మనకు ఇక్కడ దాన్ని పద్మం కాదు కావాల్సింది, ముఖము. కాబట్టి ఆ ముఖము అనేటువంటిది పద్మము అనే ముఖము అనే దాన్ని ఏమైందండి? హలో, హలో, ఆయన కనిపించట్లేదు. కమలా ఉన్నారా? అదే ఉన్నాను, ఆయన కనిపించట్లేదు. సడన్ గా ఆయన డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. అవును, ఏదో ఎవరో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడారా? ఫోన్ లో కాదు, బయట అక్కడ ఏదో సౌండ్ చేశారు. ఓకే, ఆ, మళ్ళీ జాయిన్ అవుతారేమో చూద్దాం. మరి చూద్దాం. అదే లేకపోతే దుర్గాప్రసాద్ ఇక్కడ ఉంటే మరి ఆయన మళ్ళీ కాల్ చేసి అడగాలి. ఆయన లేనట్టున్నారు. లేదు, లేదు. దుర్గాప్రసాద్ ఎగ్జిట్ అయిపోయాడు ఆయన. అవును. మరి నేనే ఫోన్ చేస్తాను. ఇక్కడికి పోయిందో. ఆయన ఎవరితో మాట్లాడుతారండి ఫోన్లోని. అవునా? ఫోన్ బిజీగా ఉంది, అందువల్ల ఇది కట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఎలా చేద్దాం. ఫోన్ 2 నిమిషాలు చూద్దాం. అంతవరకు ఏదైనా మంచి లోకాలు చదవండి. ఊరికే కూర్చోడం ఎందుకు. దుర్గా సూక్తం చదవండి. తప్పకుండా తప్పకుండా. చెప్పండి. ఓం జాతవేదసే సునవామ సోమమరాధీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విద్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఊశ్చ పృథ్వీ బహుళాన ఊర్వి భవతోకాయ తనయాయ శమ్యో విశ్వాని నో దుర్గః జాత వేదః సింధుం ననావా దురితాతి పశ్చి అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనా
पृतनाजितगं सहमानमुग्रमग्निगुं हुवेम परमस्तदस्तात् स नः पर्षदति दुर्गाणि विस्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीड्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च षष्टि स्वां चाग्ने तनुवं विप्रय स्वाप्तभ्यं च सौभगमायजस्व गोभिर्जिष्टमैजो निशिक्षं तवेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। గురుగారు జాయిన్ అయ్యారు. అయ్యా గురుగారు నమస్కారం. చెప్పండి గురుగారు. కనిపించట్లేదు. మాట్లాడండి. గురుగారు చెప్పండి, మాట్లాడండి. హరి ఓం. చెప్పండి. ముగించమన్నారా? క్లోజ్ చేసేసామా మనం?